ఎస్ఎంసి అంటే సీనియర్ మెంబర్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అని దీని ఫౌండర్ హైదరాబాద్లో ప్రారంభించాము. అలాగే అది అన్ని జిల్లాలకు కూడా విస్తరించి ప్రస్తుతం ఆ సంఘ సభ్యులుగా మేము ఉంటున్నాము. సీనియర్ మెంబర్స్ క్రిస్టియన్ అసోసియేషన్, మా అసోసియేషన్కి కోశాధికారి ట్రెజరర్ బ్రదర్ వరదానం గారు అని చెప్పి మనం చేస్తున్నాను. ఇదే నా పరిచయం. నేను సోషల్ వెల్ఫేర్లో పనిచేసి రిటైర్ అయ్యాను. అమ్మగారు సుందరమ్మ గారి యొక్క ఆదరణ జ్ఞాపకార్థ కూడుకు ఈ యొక్క సభకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న దైవజనులకు, అలాగే సిఎస్ఐ పాస్టర్ గారు కర్ణ గారికి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు, వారి కుమారులు కుమార్తెలు, అలాగే వారి యొక్క బంధువులకు, ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి సుందరమ్మతో ఉన్నటువంటి పరిచయం, కుమార్తె యొక్క సాక్షి విన్నాము, అలాగే మనవడు సాక్షి విన్నాము. తర్వాత బంధువులు కూడా మాట్లాడి ఉంటారు, అప్పుడు మీరు రాలేదు, లేట్ అయిపోయింది. వారి సాక్ష్యం కూడా విన్నారు. వెనుకటి తలారి వరకు ఒక మంచి సాక్ష్యం మిగల్చడమే క్రైస్తవ జీవితం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. వారితో ఉన్నటువంటి అనుబంధం, వారి ఆప్యాయత, వారి యొక్క ఆతిథ్యము, వారి యొక్క శ్రద్ధ పిల్లల మీద, మనవల మీద ఉండడం, ఒక మంచి తల్లిగా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. అయితే ఇవన్నిటికంటే మించి ఒక మంచి ఎష్యూరెన్స్ ఆవిడ పొందుకుంది. ఈ ఎష్యూరెన్స్ ఏంటంటే, ఇది తెలియని వారికి, మార్గం గురించి తెలియని వారికి వింతగా ఉంటారు, కానీ మనకైతే ఒక ఎష్యూరెన్స్ ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. అపోస్తలుడు పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటను విసర్జించి దేవభక్తి విషయంలో నీవు సాధకము చేసుకును. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకు ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం అవుతుందని చెప్పేసి పౌలు తిమోతిని బలపరుస్తూ అన్నాడు. మరి బాబు, నీవు శరీర సంబంధమైన సాధకం చేస్తే కొంచెం కూడా ప్రయోజనకరమే. ఆరోగ్యం కోసం తెల్లారలేస్తే మరి గ్రామాల్లో కాదు, కానీ మరి పట్టణాల్లో చూస్తే ఎంత ప్రయాసపడతారో, అది మంచిదే, ప్రయోజనకరమే. కానీ అంతకంటే మించింది దైవభక్తి. ఆ దైవభక్తి వాగ్దానాలతో కూడిందై ఉండాలి. అది ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలో కూడా ఆ దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరం అవుతుంది అని ఈ మాట తెలుసుకొని, దేవుని ఎరిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుని యందు ఉండేటువంటి సుందరం అమ్మగారు పిల్లల్ని ఏ ప్రకారంగా పెంచాయి, వారికి మంచి భవిష్యత్తులో సిద్ధపరచాలో, అలాగే వారి తర్వాత వచ్చిన సంతతి వారికి కూడా ఎలాగా సిద్ధపరచాలో ఎరిగింది. కాబట్టి ఆమె పొందుకున్న నిరీక్షణ ఆ పిల్లలకు కూడా విస్తరం చేసి మంచి సాక్ష్యము గల తల్లిగా మనం ఆమె గురించి చెప్పుకుంటున్నాం. అటువంటి ఎష్యూరెన్స్ మన పిల్లలకి ఇవ్వాలి ఆవిడ కూడా. ఎందుకంటే దేవుని మాట తెలుసు కదా మీకు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చడానికి ఇష్టపడే దేవుడు, శక్తిగల దేవుడు. అటువంటి దేవుని మనము నమ్మి విశ్వసించి నిరీక్షణ ఉంచి కొనసాగుతున్న మనము, ఆయన ఎలాగైతే మనకు జీవింపలు చెప్పారో ఆ ప్రకారంగా మనం కట్టుకోవడం మాత్రమే కాకుండా మన కుటుంబాన్ని కూడా ఆ మార్గంలో నడిపించే విషయంలో తల్లిగారు ఎన్నో ఒడిదుడుకులు శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రకారంగా బిడ్డలు పెంచేవి. ఇప్పుడే మనం ఇచ్చిన సాక్షి విన్నాం. ఏమండి, ఆయన యొక్క ప్రార్థనా పుత్రుడు అనమాట. ఈ లోక సంబంధమైన వైద్యులు సాధించలేనిది ఆమె ప్రార్థన సాధించడం వలన దేవుడు బ్లెస్ చేశాడు అని చెప్పి మంచి సాక్షి విన్నాము. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఒక మంచి ప్రార్థనా పరులా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం అన్నమాట. తర్వాత మరి దేవుని వాక్యం ఒక ఎష్యూరెన్స్ ఉంది ఆవిడకి. ఈ లోక సంబంధమైన జీవితం మాత్రమే కాకుండా వేరొక జీవితం దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ జీవితం కొరకు సిద్ధపడ్డం. ఈ జీవితం ముగిసాక మనం ఏం చేయలేము, కానీ ఈ జీవనం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలము. కాబట్టి ఏంటంటే
రాబో ఈ యొక్క మరణంతో మన జీవితాలు ముగిసిపోలేదు కానీ తర్వాత ఈ మరణం తర్వాత మరొక జీవితం ఉందని దానికోసం సిద్ధపడమే ఈ లోకంలో మనం భక్తి చేయాలని చెప్పి మనం చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీ సంఘాలలో మీ సేవకుల ద్వారా విన్న మాటలే మరోసారి నేను గుర్తు చేస్తానని మనం చేస్తాను అన్నమాట. కాబట్టి ఇట్టి తల్లి గారి యొక్క ఆదరణ కూడికలు నన్ను కూడా మరి పార్టిసిపేషన్ ఇచ్చినందుకు ఈ కుటుంబానికి మా సహోదరులు వరదానం గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాము. ఇంకా మంచి వర్తమానంతో మిమ్మల్ని దేవుని సేవకులు సాగుతారు కాబట్టి ఈ కొద్ది సమయాన్ని నేను మరి ముగిస్తున్నాను. కాబట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకు మరొకసారి నా శుభములు వందనాలు తెలియ